నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే అత్యుత్తమ నినాదంతో జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం తరపు నుంచి దేశవ్యాప్త ఉద్యమం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు చేపట్టనున్నాము. ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం నేటి సమాజంలో దిగజారుతున్న నైతిక విలువలు. మనిషి స్వాభావికంగా నైతికతనే ఇష్టపడతాడు. అతనిలో ఉన్నతమైన నైతికత విలువలు దాగి ఉన్నాయి. వాటిని జాగృతపరిచి సమాజంలో వారి బాధ్యతను గుర్తు చేయడం, ముఖ్యంగా యువత నేడు స్వేచ్ఛ పేరుతో వారి భవిష్యత్తును, దానికి తోడుగా సమాజ భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడవేస్తున్నారు. యువతకు సమాజం పట్ల గల బాధ్యతను గుర్తు చేస్తూ వారిని మేల్కొల్పడం. మోరాలిటీ, ఎథిక్స్కి గల ప్రాధాన్యత మనిషికి తెలుసు. వారి స్వభావంలోనే మానవత్వం ఉంటుంది. ఆ దాగి ఉన్న మానవత్వాన్ని బయటికి తీసి రాబోయే తరానికి ఉజ్వల భవిష్యత్తును అందజేయడమే ముఖ్య ఉద్దేశం. మితిమీరిన స్వేచ్ఛ కారణంగా జరుగుతున్న అనర్థాలను కొంతైనా అడ్డుకునే సమాజ శ్రేయస్సులో పాలు పంచుకోవాలనేదే మా ఉద్దేశం. ఈ మానవతా దృక్పథంతో కూడుకున్న నైతికతే నిజమైన స్వేచ్ఛ. ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మాకు తోడుగా నిలుస్తారని, సమాజ శ్రేయస్సులో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాము. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం, మంగళగిరి శాఖ. నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో మహిళా విభాగం జమాతే ఇస్లామీ హింద్ చేపడుతున్న దేశవ్యాప్త ఉద్యమం సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు జరగనున్నది. ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు మంగళగిరి శాఖ నుండి ఈ జమాత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు ఉద్యమ లోగో పాంప్లెట్స్ ఆవిష్కరించడం అయినది. ఉద్యమంలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, కార్నర్ మీటింగ్స్ మరియు డోర్ క్యాంప్స్ నిర్వహించబోతున్నాము. యువతను జాగృత పరిచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. కావున మీరు కూడా మీ వంతున మీరందరూ కూడా తప్పకుండా పాల్గొని ఉత్తమ సమాజ నిర్మాణానికి మీ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాము. ఇట్లు మహిళా విభాగం, జమాతే ఇస్లామీ హింద్, మంగళగిరి.